గల్లా జయదేవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితిలో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్న ఆయన తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ఆయన వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారని, ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందన్నారు. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడనని, రాజధానిగా అమరావతికి మద్దతిస్తానని తెలియజేశారు. అలాగే సిబిఐ, ఈడీ తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయంటూ కీలక ఆరోపణలు చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు గల్లా జయదేవ్. కాబట్టి నాకు ఇక్కడ గ్రూప్స్ లేరు. గ్రూప్ పాలిటిక్స్ నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉన్నాను. ఎవరెవరో పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు, రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళే నా గ్రూప్ అనుకొని నేను పనిచేసే జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి వల్ల మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ కూడా చేశానని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను లోకల్ లీడర్స్ని, క్యాడర్ని ఓన్ చేసుకొని నేను ఓన్ చేసుకున్నాను. మీరు కూడా నన్ను ఓన్ చేసుకునేది జరిగింది. పబ్లిక్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. పార్లమెంట్లో నేను ఎలక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు. కానీ నేను పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు, ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ ఇంగ్లీష్ బాగా వస్తుంది, మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడాలి, ఇక్కడ కాదు. ఢిల్లీలో మీ సమస్యలన్నీ తీసుకెళ్తాను, పోరాటం చేస్తాను. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్లో పవన్. గుంటూరు పార్లమెంట్ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్తున్నట్టుగానే ప్రకటించారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా కూడా మనం అనుకుంటానే ఉన్నాం. అయితే మొదటగా ఆయన వ్యాపార పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇక పార్టీలకు సంబంధించి కూడా అతను గుడ్ బై చెప్పనున్నట్టుగా కూడా ముందుగానే ప్రకటించారు. మరి అందులో భాగంగానే ఈ రోజు గుంటూరు నగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాకుండా కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. రాజకీయాల నుంచి వదిలితరుగుతుందంటే కొంచెం బాధగానే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తను వ్యాపారాలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి కాబట్టి తను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారని చెప్పి కూడా ప్రకటించారు. మరి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్నటువంటి ఆయన ఈ యొక్క నిర్ణయం తాత్కాలికమేనని, ఏదైతే చూడొచ్చు రామాయణంలో వనవాసం చేసినటువంటి శ్రీరాములు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి మళ్ళా రాజకీయంలోకి వస్తారని చెప్పి కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను చూస్తూ కూడా పార్లమెంట్ లో తను మౌనంగా కూర్చోలేను, తన పని పూర్తిగా నిర్వర్తించబోతున్నాననేటువంటి భావన అయితే తనకు ఉంది అని చెప్పి కూడా గల్లా జయదేవ్ భావోద్వేగంగా ప్రసంగించారు. మా నాన్నగారి వ్యాపారాల నుంచి కూడా గత 2 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు కాబట్టి తను కూడా ఇక వ్యాపార సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యాను. కాబట్టి ఈ రోజు పార్టీలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తను గుడ్ బై చెప్పబోతున్నానని కూడా ప్రకటించారు. ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే ఎంపీ గల్లా జయదేవ్ అయితే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అమరావతి రాజధాని ఉద్యమం కోసం అనేక మార్లు కూడా పోరాటం చేశారు. అంతేకాకుండా గతంలో ఆయనపై సిబిఐ కేసులు వేసినప్పటికీ కూడా గల్లా జయదేవ్ ఎక్కడ భయపడకుండా కూడా ముందుకు వెళ్లారు. అదేవిధంగా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన
సమస్యలపై మాట్లాడారు. వీటన్నిటిని కూడా ఆయన తిరిగి మరలా గుర్తు చేసుకుంటూ ఈ రోజు గుంటూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక ఏవీ వేసుకొని ఆయనే చూసుకుంటూ కూడా ఆ కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని నింపారు. ఖచ్చితంగా ఏదైతే రానున్న రోజుల్లో తిరిగి మరలా వ్యాపార అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో కూడా తిరిగి రాజకీయాల్లో కనుక వస్తే తప్పకుండా తను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పి కూడా గల్లా ప్రకటించారు. అంటే చూసుకోవచ్చు, గల్లా మొదటి నుంచి కూడా ఒకటే కార్యకర్తలను ఉద్దేశించి ఒకటే చెప్పారు, తను ఆ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తను వేరే పార్టీకి అయితే వెళ్ళను, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను, కాబట్టి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యాపారాల్లో పూర్తి స్థాయిలో వెళ్తాను. దీపిక చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో